Step into Value Zone. Hypermart. Button cheru. Hi. So, na peru Mahesh Vivekanand. I am Neuro AI coach. AI ante not artificial intelligence, abundance intelligence. So, ee roju manam em nechukuntamante how to say goodbye to constant tension, constant stress. Mahesh, instant relief from stress, instant relief from tension. ఏదైనా ఒక సీక్రెట్, ఒక్క చిన్న టెక్నిక్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో ఏదైనా ఒక్క టెక్నిక్ చెప్పగలవా? ఎస్, అఫ్ కోర్స్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ రిలాక్సేషన్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఎనర్జీ, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, హ్యాపీనెస్. సో ఈ ఒక్క టెక్నిక్ మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే without yoga, without long hours of meditation, without exercise, you can be tension free, you can be calm, you can be in peace, you can be motivated, you can be in high energy, your emotions will be balanced. Okay, your body, mind, emotions, everything will be revitalized. Okay, you always feel energetic, you always feel happy. So are you ready to experience this magic? Are you ready? సో దీనికంటే ముందు మీరు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి బ్రెయిన్ గురించి. ఈ సీక్రెట్, మీరు హ్యాపీగా ఉండాలి, టెన్షన్ ఫ్రీగా ఉండాలి, మీ ప్రెషర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి అంటే మీరు బ్రెయిన్ గురించి, బ్రెయిన్లో ఉన్న ఒక్క స్విచ్ని కరెక్ట్గా ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలని ఒక్క విషయం తెలుసుకుంటే యూ కెన్ బీ టెన్షన్ ఫ్రీ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్, యూ కెన్ బీ స్ట్రెస్ ఫ్రీ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్. యువర్ లైఫ్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ టు పాజిటివ్ ఎమోషన్స్. ఓకే, ఆర్ యు రెడీ? ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు నా మాటలు వింటున్నారు, మీ చుట్టూ చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది కదా, పక్కన చాలామంది మాట్లాడుతూ ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటూ ఉండొచ్చు, బయట ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు, అక్కడ హార్న్ సౌండ్స్ వినబడతా ఉండొచ్చు, ఫ్యాన్ సౌండ్ ఉంది, ఏసీ సౌండ్ ఉండిండొచ్చు. అయినా కానీ మీ బ్రెయిన్ అవన్నీ కూడా వినలా, మీ చెవులు వింటుంది, బట్ మీ బ్రెయిన్కి వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ నా మాటలు మాత్రమే మీకు ఫోకస్ చేస్తూ ఉంది మీ బ్రెయిన్ కదా, అది మాత్రమే వినబడుతుంది. అంటే మీ బ్రెయిన్లో ఏదో ఒక ఫిల్టర్ ఉంది. ఓకే, ఒక వాటర్ ఫిల్టర్ లాగా, ఒక జల్లెడలాగా అది ఏం చేస్తుందంటే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ, అది దాని మీద మాత్రమే ఫోకస్ చేసే విధంగా ఆ బ్రెయిన్ పనిచేస్తూ ఉంది. అంటే లోపల ఒక ఫిల్టర్ ఉంది కదా, దాని పేరే న్యూరో సైన్స్లో డిలీషన్ ఫిల్టర్. ఓకే, అదేం చేస్తుందంటే డిలీట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్, అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంతా కూడా డిలీట్ చేస్తూ వస్తూ ఉంది, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు యూ కదా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, టాప్ 5 పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, మోస్ట్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, మెమరీస్, సిచ్యువేషన్స్, థింగ్స్ ఏవైనా టక్ 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 అనేసి ఒక 5 చెప్పండి మీ జీవితంలో. పాజిటివ్ మెమరీస్, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ గుర్తు రావట్లేదు మహేష్, ఇప్పుడు అనగా టక్ టక్ అని గుర్తు రావట్లేదు. సరే, ఓకే, ఫైన్. టాప్ మోస్ట్ 5 నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. నెగిటివ్ ఎక్స్పీరియన్సా? మహేష్ హెల్త్ బాగాలేదు మహేష్, డబ్బులు లేవు మహేష్, రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మహేష్, నీకు ఒక విషయం తెలుసా, జాబ్ పోయింది, ప్రమోషన్ రావట్లేదు మహేష్, అస్సలు నా మాట ఎవరు వినట్లేదు మహేష్, ప్లీజ్, నోబడీ కేర్స్ మీ, నోబడీ రెస్పెక్ట్స్ మీ, నోబడీ లవ్స్ మీ, నోబడీ లిజన్ టు మీ. అసలు నా ఆఫీస్లో అందరూ కూడా పాలిటిక్సే చేస్తారు, ఎవరిని నేను ట్రస్ట్ చేయలేకున్నాను, ఓకే, ఎవ్వరు నాకు హెల్ప్ చేయరు, ఇన్ని చెప్తారు బాస్. చూడండి, ఆటోమేటిక్గా మీరు స్విచ్ ఆన్ చేస్తున్నారు, అంటే మీకు తెలియట్లే నెగిటివ్కి స్విచ్ ఆఫ్ చేయాలి, పాజిటివ్కి స్విచ్ ఆన్ చేయాలి అనే విషయము మీకు తెలియలే. ఓకే, ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్, సక్సెస్ఫుల్ అంటే హెల్త్ విషయంలో, రిలేషన్షిప్ విషయంలో, మనీ విషయంలో, కెరీర్ విషయంలో హోలిస్టిక్గా ఎవరైతే సూపర్ సక్సెస్ఫుల్, హ్యాపీ మిలియనర్స్ అంటాం కదా, వాళ్ళకి
ఈ బ్రెయిన్లో ఈ స్విచ్ని ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి అనే విషయం వాళ్ళు క్లియర్ కట్గా తెలుసు. అందువల్ల వాళ్ళు చాలా కంట్రోల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇఫ్ దే వాంట్ టు ఫీల్ హ్యాపీ, దే ఫీల్ హ్యాపీ. వాళ్ళు ఊరికనే టెన్షన్ అవ్వరు. ఓకే, దే ఫీల్ ఆల్వేస్ స్ట్రెస్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ, డ్రామా ఉండదు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఓకే, కయాస్ ఉండదు, నష్టం ఉండదు. ఓకే, ఇప్పుడు మీ జీవితంలో ఒక్క నెగిటివ్ ఎక్స్పీరియన్స్, ఒక టాప్ మోస్ట్ అనుకునే ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని ఒకటి షేర్ చేసుకోండి, ఒకటి చెప్పండి గట్టిగా నాతో పాటు. సపోజ్ నా హస్బెండ్ అస్సలు నా మాట వినడు మహేష్, నా వైఫ్ అస్సలు నా మాట, నా బాస్ ఉన్నాడే వాడు ఒక పెద్ద తలనొప్పి. ఓకే, ఏదో ఒకటి చెప్పండి ఇట్లాగా. ఎవరో ఏదో ఒకటి అని ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక కాన్వర్జేషన్లో నెగిటివ్ కాన్వర్జేషన్ అయి ఉండొచ్చు. చూడండి ఒకసారి, యు ఆర్ వేస్ట్ అనేసి ఎవరైనా అని ఉండొచ్చు, యు ఆర్ యూస్లెస్ అని ఎవరైనా అని ఉండొచ్చు, మీ బాస్ అని ఉండొచ్చు. ఓకే, లేకపోతే బిజినెస్లో ఏదో ఒక లాస్ అయి ఉండొచ్చు. ఏదో ఒక సిచ్యువేషన్ను గుర్తించుకోండి. మహేష్ ఆ రోజు అందరి ముందు ఎంత హ్యూమిలేషన్ తెలుసా, ఎంత బాధ తెలుసా, నాకు ఎంత పెద్ద మాట అన్నారో తెలుసా, ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తెలుసా నాకు. ఆ విధంగా అనొచ్చా? ఓకే, ఏదో ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్, హ్యాపీ మిలియనర్స్, వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షిఫ్ట్ డిలీట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ హైలైటింగ్, ఓకే, దే ఆర్ హైలైటింగ్, యాంప్లిఫైయింగ్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్, పాజిటివ్ మెమరీస్. అందువల్ల వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండ, టెన్షన్ ఫ్రీ, ఇన్స్టెంట్గా వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఉండగలుగుతున్నారు. దే ఆర్ వెరీ రిలాక్స్డ్, దే ఆర్ వెరీ కామ్, దే ఆర్ వెరీ పీస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఎట్లా డిలీట్ చేయాలో, షిఫ్ట్ డిలీట్ చేయాలో నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని, నెగిటివ్ సిచ్యువేషన్స్ని, నెగిటివిటీని వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు. ఇప్పుడు ఆ సీక్రెట్ మీకు నేర్పిస్తా. ఓకే, సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్, ఆ ఒక్క నెగిటివ్ ఏదో ఒకటి లౌడ్గా చెప్పండి నాతో పాటు. సపోజ్ ఏదో ఒకటి. ఓకే, మహేష్ నా దగ్గర డబ్బులు లేవు, మహేష్ నాకు హెల్త్ ప్రాబ్లం. ఓకే, రిలాక్స్ యువర్ షోల్డర్స్, ఇలా ఇలా చేతులు పెట్టండి, రిలాక్స్ చేయండి. సో వాట్? Be casual about negative things, negative experiences, negative memories. Okay, highlight positive experiences, positive situations, positive things. Okay, once again, మీరు ఈజీగా డిలీట్ చేయాలంటే, మీరు క్యాజువల్గా నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్తో క్యాజువల్గా ఉండాలంటే ఈ చిన్న ఎక్సర్సైజ్, చిన్న సూపర్ సింపుల్ బట్ మోస్ట్ ప్రొఫౌండ్ ప్రాక్టికల్ ప్రూవన్ టెక్నిక్ ఇది. ఓకే, మీరు నాతో పాటు చేయండి. మహేష్ నా వైఫ్ అస్సలు నా మాట వినదు. సో వాట్? అయితే ఏంటి? మహేష్ నా మూవీ అస్సలు ఆడట్లేదు, ఫ్లాప్ అయింది, నా బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. సో వాట్? మహేష్ నాకు డయాబెటీస్ వచ్చింది, మహేష్ నేను డైలీ పిల్స్ వేసుకుంటున్నా. సో వాట్? బీ క్యాజువల్ అబౌట్ నెగిటివ్ థింగ్స్. ఓకే, be casual about negative things, delete all the negativity, highlight positive experiences, positive things. You feel instant relief, instant tension free. Okay, so nato patu, మహేష్ ఈరోజు నేను మార్నింగ్ తినలేదు మహేష్. సో వాట్? మహేష్ అసిడిటీ వస్తుంది మహేష్. సో వాట్? మహేష్ ఈరోజు అంతా చాలా కష్టంగా ఉంటుంది మహేష్. సో వాట్? బీ క్యాజువల్. సో వాట్? అయితే ఏంటి? మహేష్ ఈరోజు సరిగ్గా నాకు నిద్ర రాదు మహేష్. సో వాట్? మహేష్ చాలా పాలిటిక్స్ ఉంది మహేష్ నా ఆఫీస్లో. సో వాట్? అయితే ఏంటి? మహేష్ నా దగ్గర అసలు డబ్బులు లేవు మహేష్. సో వాట్? మహేష్ నాకు చాలా అప్పులు ఉన్నాయి మహేష్. సో వాట్? డూ దిస్. మీరు జస్ట్ బ్రెయిన్లో షిఫ్ట్ డిలీట్ కొడితే అవదు. కంప్యూటర్ మీద చేయబెట్టి షిఫ్ట్ డిలీట్ ఎంటర్ కొడితే మాత్రమే ఫైల్ డిలీట్ అవుతుంది. ఓకే, అదేవిధంగానే మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తేనే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ మ్యాజిక్. ఇమ్మీడియట్గా మీకు చాలా క్లారిటీ ముంచెత్తినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. మీ ఎమోషన్స్ అంతా కూడా బ్యాలెన్స్ అయినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా యూ ఫీల్ రిలాక్స్డ్. యూఆర్ లివింగ్ ఇన్ ద రిలాక్సేషన్ వరల్డ్ అని ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఆటోమేటిక్గా మీ డీపెస్ట్ యాస్పిరేషన్స్ కొన్ని ఉంటాయి కదా, డీపెస్ట్ యాస్పిరేషన్స్
ర్యాపిడ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది దాని తర్వాత నుంచి. ఎప్పుడైతే మీరు డిలీట్ చేస్తా వెళ్తారో నెగిటివిటీని, ఆటోమేటిక్గా మీ డీపెస్ట్ ఆస్పిరేషన్స్, మీ గోల్స్, మీ విజన్స్ అంతా కూడా ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఎందుకంటే మీ బాడీ అంతా కూడా పాజిటివ్ ఎమోషన్స్తో ఉప్పొంగుతుంది అట్లే. ఓకే, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ అబండెన్స్ అనే ఫీలింగ్. ఎప్పుడైతే మీరు అబండెన్స్ అనే ఫీలింగ్లో ఉన్నారో యు ఆటోమేటిక్లీ అట్రాక్ట్ పాజిటివిటీ, ఆటోమేటిక్లీ అట్రాక్ట్ అబండెన్స్, వెల్త్, హెల్త్, ఎవ్రీథింగ్. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఐఐటి జేఈకి ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు, ప్రిపరేషన్ తీసుకుంటున్నాడు. వాళ్ళ మేడం ఏం చెప్పిందంటే ఒకరోజు ఒక క్వశ్చన్ అడిగింది, హీరో చెప్పు, ఫార్ములా చెప్పు దీనికి అనేసి. ఒక చిన్న ఫార్ములా ఆ అబ్బాయి చెప్పలేకపోయాడు. ఆ టైంలో పర్టికులర్గా ఏదో ఒక యాంగ్జైటీలో, ఏదో ఒక తడబాటులో ఆ టైంలో అతనికి ఏదో గుర్తు రాకపోవడం వల్ల అతను చెప్పలేదు. వాళ్ళ మేడం ఏమైందో తెలుసా, యువర్ వర్త్లెస్, యువర్ వేస్ట్, యూ కాంట్ క్రాక్ ఐఐటి జేఈ ఎగ్జామ్ అని చెప్పింది. ఎప్పుడైతే అందరి ముందు ఆ అబ్బాయి ఆ మాట విన్నాడో బాగా అప్సెట్ అయిపోయాడు, బాగా డిస్కంఫర్ట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. అట్లే కమ్మేసింది నెగిటివ్ ఎమోషన్స్ అంతా కూడా. భయం వచ్చేసింది, నేను అసలు చేయగలుగుతానా లేదా అని ఒక డౌట్ వచ్చేసింది తన మీద తనకి. అతను ఒక 2 months దాకా ఇదే నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నాడు. అసలు నేను చదవలేను, నా వల్ల కాదు అని నెగిటివ్ ఎమోషన్స్లో బాగా ఇబ్బంది పడుతున్నాడు. నా దగ్గరకు వచ్చాడు, ఏరా అయింది సిచ్యువేషన్ అంతా కూడా చెప్పాడు. సో నాతో పాటు చేయమని చెప్పా. మీ మేడం ఏమని చెప్పింది, యు ఆర్ యూస్లెస్, ఈ చిన్న ఫార్ములా కూడా నువ్వు చెప్పకపోతే యూ కాంట్ గెట్ ఐఐటి సీట్ అని చెప్పింది, యూ కాంట్ క్రాక్ ఐఐటి జేఈ ఎగ్జామ్ అని చెప్పింది. సో నాతో పాటు చేయరా. సో వాట్ అయితే ఏంటి, అలా చెప్పినంత మాత్రాన ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ఆ అబ్బాయికి ఆ మాట చెప్పగానే ఎక్సర్సైజ్ ఒక 5 times ర్యాపిడ్గా చేయించేసరికి ఆ అబ్బాయి ఒక రిలాక్సేషన్గా ఫీల్ అయ్యారు. ఒక కామ్, ఒక పీస్ వచ్చింది, ఒక హ్యాపీనెస్ వచ్చింది. ఆ మెమరీలో, ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్లో, ఒక నెగిటివ్ మెమరీలో ఆ నెగిటివ్ ఎమోషన్స్ అంతా కూడా ఎప్పుడైతే డిలీట్ చేశాడో, వాష్ అవుట్ చేశాడో, ఒక్కసారిగా తనకి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ టీచర్ అన్న క్వశ్చన్ అడిగితే, అన్నా మా మేడం నా కోసమే కదా నా చెప్పింది, నా మంచి కోసమే కదా నా చెప్పింది, యాక్చువల్గా ఎంతో కష్టపడి ఎన్నో క్లాసులు నాకు చెప్పింది, నేను టక్కని ఒక చిన్న ఫార్ములా కూడా చెప్పబోయేసరికి మేడం ఫీల్ అయిపోయి, హర్ట్ అయిపోయి, కోపంలో ఒక మాట అనేసింది. సో దాంట్లో ఏముంది, అనంత మాత్రాన నేను ఐఐటి క్రాక్ చేయలేనని కాదు కదా అనేసి ఇంత డైలాగులు చెప్తున్నాడు. అంటే వాడు ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్స్లో నుంచి ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎమోషన్స్ని వాష్ అవుట్ చేశాడో, డిలీట్ చేశాడో, దాంట్లో ఉన్న లెసన్స్ నేర్చుకుంటున్నాడు. అంటే క్లారిటీ వచ్చింది, ఎమోషన్స్ అంతా కూడా బ్యాలెన్స్ వచ్చింది. ఓకే, నెగిటివ్ ఎమోషన్స్ అంతా కూడా పోయినాయి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా సీనియర్ ఒక ఆవిడకి స్నానం చేసి వస్తే చాలు, వాటర్ అలర్జీ ఉంది, ఒక 2 hours ఒళ్ళంతా కూడా ర్యాషెస్, ఓకే, మచ్చలు, ఇచ్చింగ్, ఇరిటేషన్. సో దానికంటే పెద్ద శాపం ఏదైనా ఉంటుంది హెల్త్ పరంగా. హెల్త్ కండిషన్ చూడండి, ఎంత వర్స్ట్ హెల్త్ కండిషను. ఓకే, ఎంత నెగిటివ్ ఎక్స్పీరియన్స్, ఎంత పెద్ద శాపమో చూసుకోండి. కానీ ఆవిడ ఇప్పుడు ఒక కార్పొరేట్ లీడర్. సో నేను ఒకరోజు, ఎప్పుడు నీకు ఈ అలర్జీ ఉంది కదా, ఎలా నువ్వు కెరీర్లో కూడా ఇంత సూపర్ ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతున్నావు, ఎలాగ డబ్బులు ఈజీగా సంపాదించగలుగుతున్నావు, ఎలా ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నావు, ఇంత శాపం ఉండి కూడా, ఇంత ఖర్చు ఉండి కూడా నీ లైఫ్లో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అని క్వశ్చన్ అడిగితే ఆవిడ ఏముంది దానికి, అయితే ఏంటి, అలర్జీ ఉంటే ఏంటి, సో వాట్ అని చెప్పింది. నాకు మైండ్ బ్లోయింగ్ అసలు. సో మీరు కూడా ఈ ఒక్క చిన్న సీక్రెట్, టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ, ఇన్స్టెంట్ స్ట్రెస్ ఫ్రీ, ఈ టెక్నిక్ని మీరు యూస్ చేసి మొత్తం నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని, నెగిటివ్ మెమరీస్ని అంతా కూడా డిలీట్ చేస్తే వెళ్ళచ్చు. హైలైట్ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, యూ ఫీల్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్, ఎనర్జీ అట్లే ఉప్పొంగుతుంది. ఓకే, మోటివేషన్, ఇన్స్పిరేషన్, హ్యాపీనెస్, జాయ్ ఆటోమేటిక్గా వస్తుంది. యూ ఫీల్ చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు, చాలా ఉల్లాసంగా ఫీల్ అవుతారు. ఓకే, మీరు దీన్ని టెస్ట్ చేయండి. డోంట్ ట్రస్ట్ మీ, టెస్ట్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్. నా క్లయింట్స్కి చాలామందికి రిజల్ట్స్ వచ్చాయి, పాజిటివ్ రిజల్ట్స్. దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ రైట్ నౌ. సో యూ కెన్ ఆల్సో అప్లై.
ఓకే, ఎప్పుడైతే మీరు ఎవరో ఒకరు ఏదో ఒకటి అన్నారు, ఓకే, యు ఆర్ వేస్ట్ అని చెప్పారో, మీరు ఫీల్ అవ్వకుండా ఎప్పుడైతే సో వాట్ అయితే ఏంటి అని చెప్పారో మీరు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా వాళ్ళ గురించి ఓకే ఏదో అన్నాళ్లే, ఓకే ఏదో ఒక కోపంలో ఫ్రస్ట్రేషన్లో అనేసి ఉంటాడులే అని ఇంకొక ప్రాస్పెక్టివ్, అంటే బ్యాలెన్స్గా మీరు థింక్ చేస్తారు. ఎందుకంటే ఎమోషన్స్ అంతా కూడా బ్యాలెన్స్ అయినాయి కాబట్టి. ఓకే, డూ దిస్ అండ్ మీ రిజల్ట్స్ అంతా కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.